హాయ్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మర్రిపాలెం రైల్వే స్టేషన్. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఓబి ఓపెన్ చేశారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చూడండి ఒకసారి ఎలాగుంది వ్యూ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు ఉదయం 10 అయింది. ఎన్ని ట్రైన్లు వస్తే చూద్దాం. అమృత్ భారత్ ఉంది, అమృత్ భారత్, ఎల్టీటీ, తిరుమల, రత్నాచల్, ఇంకా చాలా బళ్ళు ఉన్నాయి. చూద్దాం, ఓకేనా? ఆల్రెడీ ఒక బండి వచ్చేస్తుంది, చూద్దాం అదే బండి. ఇక్కడ మనకి వందే భారత్కి సిగ్నల్ అవ్వలేదు, ఎందుకంటే ముందే వెళ్ళమని ఎల్టీటీ. సో ఎల్టీటీ ఇంకా ముందరే ఉంటుంది, సో అందుకే ఇది ఆపాడు. ఇందాక అటు నుంచి వచ్చే బండి వెళ్ళమని చెన్నై హౌరా మెయిల్ బండి ఎప్పుడు లేటే. ఉదయం 8కి రావాల్సిన బండి ఇప్పుడు వెళ్తుంది. ఫోన్లో అట్లీస్ట్ 2 గంటలు లేటు, 6-7 గంటలు లేట్ అయ్యేది కూడా ఉంది. చూద్దాం ఎలాగుంది వ్యూ. బాగుందా వ్యూ? నాకైతే చాలా బాగుంది వ్యూ, సూపర్. భువనేశ్వర్ వందే భారత్ వ్యూ చూసాము. ఇప్పుడు అమృత్ భారత్ వస్తుంది, ఆల్రెడీ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయింది. వందే భారత్ 1:30 వెళ్తుందో లేదో చెప్పలేం. అలాగే ఇక్కడ 1:30 వెళ్ళకపోవచ్చు, చూద్దాం. అలాగే పుష్పులు ఉంది కదా, అట్లీస్ట్ 100+ వెళ్ళినా చాలు. హౌరా మీద ఎలాగే వెళ్ళలేదు, 80లో వెళ్ళినట్టు ఉంది. చూద్దాం. మెయిన్ అమృత్ భారత్ అబ్బా, ఇంజిన్లు ఎలాగుంటాయి మరి, పాత ఇంజన్లా లేదంటే లెవరీలా? చూద్దాం. బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఆ కిందన ఇంకా అవుతుంది ఇటువైపు. ఇంకా ఇది అయిపోయింది, ఇంకా ఇది ఇంకా అవుతుంది. వ్యూస్ మాత్రం బాగుంటాయి, ఎక్సలెంట్. మనకి యార్డ్ కూడా ఉంటుంది, మర్రిపాలెం యార్డ్.
వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇటువైపు చూడండి, సిటీ కూడా కనబడుతుంది. వందే భారత్ వెళ్ళిపోతుంది. వందే భారత్ అది ఇంకా వెళ్ళినప్పుడు మినిమం పావుగంట పడుతుంది. ఎందుకంటే ముందు దుర్గ ఉంది, ఎల్టీటీ ఉంది, ఇది ఉంది. ఏదైనా ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇదంతా యార్డ్, మర్రిపాలెం యార్డ్. ఆ బండి మొత్తం స్క్రాబ్లే. వ్యూస్ మాత్రం అదిరిపోతాయి. మనకి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. మన మర్రిపాలెం యార్డ్ ఎలాగుంది. వెనకదల గాజువాక, ఇంకా బ్రిడ్జ్ కింద ఇంకా పని అవుతుంది. బాగుంటుంది. వర్షాకాలంలో పైనుంచి వీడియోలు తీస్తే చాలా బాగుంటుంది. ఆర్ఎఫ్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. FOB మర్రిపాలెం. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీడియోలోనే ఎగ్జాక్ట్ క్రాసింగ్ వచ్చింది. అంటే ఎల్టీటీ వర్సెస్ చెన్నై హౌరా మెయిల్ బాగుంది. ఇంకేదో బండి వస్తుంది, అదే బండి. బొకారో అనుకుంటున్నాను, చూడాలి. రాయపురం అయితే గ్యారంటీ బొకారో. బొకారో బొకారో ఎక్స్ప్రెస్. బొకారో ఎక్స్ప్రెస్ వెళ్ళింది టువర్డ్స్ విజయవాడ వైపు. మనకి యార్డ్ కూడా కవర్ చేయొచ్చు. గూడ్స్ బండి వస్తుంది. అంటే అది షంటింగ్ కోసం అన్నమాట. అంటే అది బండి షంటింగ్ కోసం ముందుకి వెనక్కి వెళ్తుంది అన్నమాట. అంటే బోగీలు మారుతాయి, బోగీలు చేంజ్ చేస్తారు, అలా ముందుకి వెనక్కి వెళ్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్తుందో లేదో చూడాలి. అలా ముందుకెళ్ళి ఆగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది.
ఈ ఎఫ్ఓబి ఉండడం వల్ల ఈ ట్రైన్లు అక్కడ ఉన్న ఫ్రైట్ ట్రైన్లు ఒకేసారి వీడియో మన పైకి వెళ్ళి తీసుకోవచ్చు. అదే మన స్టేషన్లో ఉంటే అక్కడ మనకి గోడ ఎత్తుగా ఉంటుంది, స్టేషన్ మనకు కనపడదు. మనకి ఒకేసారి అటు ఇటు ఒకేసారి కవర్ అయిపోద్ది అనమాట, లేకపోతే అవ్వదు. అది మళ్ళీ ఆ బండి వెనక్కి వెళ్తుంది, చూద్దాం. అది అలా మెల్లి వెనక్కి వెళ్తుంది. సో అదంతా యాడ్ అన్నమాట, అదంతా యాడ్. ఎందుకంటే ఆ బోగీలు చేంజ్ అవుతాయి, ప్లస్ ఆ లోపల మెకానిక్ షాప్ కూడా ఉంది. అంటే వీల్స్ రిపేర్ ఉంటుంది, రిపేర్లు ప్లస్ బోగీలు మార్చాలన్నా షంటింగ్ అలా బండి ముందుకి వెనక్కి అలాగే వెళ్తుంది. వచ్చింది ఒక 2-3 సార్లు ముందుకి వెనక్కి వెళ్తుంది అన్నమాట. అది మళ్ళీ ముందుకి వెనక్కి మళ్ళీ 2-3 సార్లు కూడా వస్తుంది. మన వ్లాగులో ఎన్ని వందే భారత్లు ఎన్ని రత్నాచర్లు వచ్చినా మనకి ఏంటంటే అమృత్ భారత్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 2 ఉంటాయి, 7 పుష్పలు. ఇంకోటి రత్నాచల్ కూడా క్యాప్చర్ చేయాలి, రత్నాచల్ వరకు ఉందాం. ఎందుకంటే రత్నాచల్ ఎలాగా ఆగస్టు 8వ తేదీ ఎల్హెచ్బి అవుతుంది, 7వ తేదీ వరకు ఐసీఎఫ్ చూడగలం. దాని తర్వాత 7వ తేదీ తర్వాత ఇంకా ఐసీఎఫ్కి గుడ్ బాయ్. రత్నాచల్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ బ్లాగ్లో. నాకు రత్నాచల్ కన్నా నాకు అమృత్ భారత్ చాలా ఇష్టం. అంటే ఓన్లీ ఇంజిన్లు పరంగా 2 పక్కలు ఉంటాయి. రత్నాచల్ బాగుంటుంది. చూద్దాం, రత్నాచల్ వరకు చూద్దాం వీడియో, ఓకేనా? ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరు భువనేశ్వర్. అది లెక్క అమృత్ భారత్. ఎంతకు మించి ఏం లేదు, చాలు. ఈరోజు మన టైం బాగుంది, ఆల్రెడీ బాగుంది క్రాసింగ్, పర్ఫెక్ట్ క్రాసింగ్. ఈరోజు ఇంకో పర్ఫెక్ట్ క్రాసింగ్, అది ప్రశాంతి ప్లస్ అమృత్ భారత్ బాగుంది. ఎంతకు మించి ఈ రోజుకి ఇదే హైలైట్ అనమాట. ఇంకెన్ని వచ్చినా ఇదే హైలైట్, ఇంకెన్ని వస్తే చూద్దాం.
A tiger face. Anugul Wax 7. ఓ వ్యాప్ 7 ట్రై కలర్. ఇది కూడా నా కోసం వచ్చింది. సంతరగచ్చి చెన్నై 4 hours డిలే. ఎస్ఆర్సి ఎంజిఆర్ ఏసీ వ్యాప్ 7. ఎస్ఆర్సి ఎంజిఆర్ ఏసీ బైవీక్లీ 4 hours డిలే. మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వచ్చు. రత్నాచల్ ఇటు ప్రశాంతి చూద్దాం మళ్ళీ పర్ఫెక్ట్ క్రాసింగ్ అవుతుందో లేదో. రత్నాచల్ జగ్గేపల్లి ఉంది, ప్రశాంతి ఇంకా డిపాజిట్ అయిపోయింది. మళ్ళీ పర్ఫెక్ట్ క్రాసింగ్ అవుతుందా లేదా చూద్దాం. ప్రశాంతి యాక్చువల్గా 2 క్రాసింగ్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ప్రశాంతి ఆన్ టైంకి వెళ్ళింది, ఆన్ టైంకి వచ్చింది. ఎందుకంటే రత్నాచల్ జగ్గేపల్లి ఆఫీస్ అంటే బయట అక్కడ ఆఫీస్ ఉంటాడు. ఈ ప్రశాంతి సింహాచలం దాటిన తర్వాత అప్పుడు రత్నాచల్ వస్తుంది. మనకి పర్ఫెక్ట్ క్రాసింగ్ మిస్ అయిపోయింది. చాలా 2 వచ్చాయి. పోనీ రత్నాచల్ అరైవల్ చూద్దాం. మన బ్లాగ్లో ఇదే లాస్ట్ వీడియో. రత్నాచల్ మీకు ఐసీఎఫ్ బాగుందా, ఎల్హెచ్బి బాగుంటుందో కామెంట్ చేయండి.
నాకైతే ఐసీఎఫ్ ఇష్టం. మరి ఏం చేస్తాం, తప్పదు, ఎప్పటికైనా అప్డేట్ అవ్వాల్సిందే. నాకైతే ఐసీఎఫ్ ఇష్టం. మరి మీకు ఐసీఎఫ్ ఇష్టమో ఎల్హెచ్బి అంటే ఇష్టమో చూడండి. ఓకేనా, రత్నాచల్ అరైవల్ తీద్దాం. ఓకేనా, లాస్ట్ వీడియో.